జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా నియోజకవర్గం పరిధిలో ఓటింగ్ కౌంటింగ్ రోజుల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ ని అడిగి తెలుసుకుందాం. పవన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పోలీసుల ఆంక్షల వివరాలేంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆయనకున్నటువంటి అధికారులతో పాటు తెలంగాణ ఎక్సైజ్ చట్టం అందులోని సెక్షన్ 20 ప్రకారం అయితే ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 11వ తారీఖున పోలింగ్ జరగనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అలాగే 14న దానికి సంబంధించినటువంటి లెక్కింపు కూడా జరగనుంది. సో ఓటింగ్ అలాగే కౌంటింగ్ రోజుల్లో కూడా నియోజకవర్గం పరిధిలో కూడా సిపి సజ్జనార్ అయితే పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీ అంటే రేపటి నుంచి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుండగా రేపు 9వ తారీఖున రేపు సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ ప్రచారం అయితే ముగిసిపోనుంది. అయితే రేపు 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత 14వ తేదీన ఓట్ల లెక్కింపు రోజు ఉదయం 6 గంటల నుంచి 15వ తారీఖు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ ఆంక్షలన్నీ కూడా అమల్లో ఉంటాయి. అయితే ఈ సమయాల్లో ఎక్కడ కూడా నియోజకవర్గ పరిధిలో మద్యం షాపులన్నీ కూడా బంద్ చేయాలని చెప్పి ఇప్పటికే సిపి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హోటల్ కావచ్చు, రెస్టారెంట్లు కావచ్చు, క్లబ్బులు కావచ్చు, పబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా మూసివేయాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సిపి సజ్జనార్. నియోజకవర్గంలో శాంతి భద్రతల దృష్ట్యా అయితే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ 144 సెక్షన్ కి సంబంధించి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నిషేధం. అలాగే ఎవరైనా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడిన చర్చలు జరిపినా కూడా వారిపై అయితే చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే పోలింగ్ కేంద్రాల నుంచి దాదాపుగా 200 మీటర్ల పరిధి వరకు కూడా ఈ నిషేధం అనేది వర్తిస్తుందని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఇంకా ప్రత్యేకించి ఓట్ల లెక్కింపు రోజు ఏదైతే ఉందో, ఓట్ల లెక్కింపు రోజు ఎక్కడ కూడా ఇటు రహదారులలో కావచ్చు, జనవాసాల్లో కావచ్చు, ఎక్కడ కూడా టపాసులు పేల్చకూడదని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ ఎన్నికకు సంబంధించి ఓట్లు వేసేందుకు పోలింగ్ రోజు 2 క్యూ లైన్లను పురుషులకు, మహిళలకు 2 వేర్వేరు క్యూ లైన్లు మాత్రమే ఏర్పాటు చేస్తారు. అదనంగా ఎలాంటి క్యూ లైన్లు ఉండవని చెప్పి కూడా సిపి సజ్జనార్ అయితే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎలాంటి కరపత్రాలు కానీ, ఎలాంటి ప్రసంగాలు కానీ, ఎలాంటి పాటలు కానీ, సంగీతము, డీజేలు ఇలాంటి ఏవి కూడా ఈ ఆంక్షలు కొనసాగుతున్న సమయంలో ఉండకూడదు. అలాగే ఊరేగింపులు కూడా ఉండకూడదు అని చెప్పి తాత్కాలికంగా ఆయన నిషేధం విధించారు. ఎలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కానీ, ఎలాంటి మతపరమైనటువంటి విద్వేషాలు ఇవి వచ్చేలా ఎలాంటి చర్యలకు కూడా ప్రేరేపించేలాగా ఎలాంటి చర్యలు చేపట్టొద్దు, అలాంటి సంకేతాలు, అలాంటి చిత్రాలు, చిహ్నాలు, ప్లకార్డులు కూడా ఎక్కడ కూడా ప్రదర్శించొద్దంటూ కూడా సిపి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలన్నీ కూడా 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు అయితే అమల్లో ఉండనున్నాయి. ముఖ్యంగా ఎక్కడ కూడా ఇటు లైసెన్స్ కలిగినటువంటి మద్యం దుకాణాలు అయినా, సరఫరాదారులు, విక్రయదారులు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితులలో కూడా ఈ ఆంక్షలు అమల్లో ఉన్న సమయాల్లో మద్యం షాపులు అయితే తెరవకూడదు, మద్యం విక్రయించకూడదు. అలాగే బెల్ట్ షాపులు కూడా ఎక్కడ కూడా మద్యం వినియోగించొద్దు, విక్రయించొద్దు, షాపులు ఓపెన్ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు తప్పవని కూడా సిపి సజ్జనార్ అయితే స్పష్టం చేశారు. ధన్యవాదాలు పవన్.